హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చింతకాయ తొక్కు ఇంకా 3 days ముందర మీకు చూపించాను కదా. దాన్ని చూడండి, విత్తనాలన్నీ ఎలా వేరు పడిపోయినాయో. సో ఇప్పుడు ఇదంతా మనం ఇందులో వేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, విత్తనాలన్నీ చాలా వరకు సపరేట్ అయిపోయాయి. ఇప్పుడు ఇవన్నీ మనం విత్తనాలన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి ఎలా వచ్చేస్తుంది. ఇట్లా మొత్తం తీసి పక్కన పెట్టేసుకోవాలి. మొత్తం అలాగే చేసుకోవాలి. మొత్తం విత్తనాలన్నీ సపరేట్ చేసేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి మనం దంచుకోవాలి, సెకండ్ టైం కూడా. సో ఫ్రెండ్స్, ఈ చింతకాయ తొక్కు నుంచి మొత్తం చూడండి, విత్తనాలు మొత్తం సపరేట్ చేశాను. ఎందుకంటే బాగా 3 or 5 days అయిపోయింది కాబట్టి బాగా నానిపోయింది. నానిపోవడం వల్ల విత్తనాలన్నీ బాగా ఇట్లా వచ్చేసాయి, వాటికి అవే విడిపోయాయి అన్నమాట. బాగా ఇలా తీయగానే ఇట్లా అనగానే మనకు విత్తనం అనేది బాగా వచ్చేసింది అన్నమాట. సో దీని నుంచి మనం విత్తనాలన్నీ సపరేట్ చేసేసాము. ఇప్పుడు మనము మళ్ళీ ఈ చింతకాయ తొక్కుని మళ్ళీ ఇంకొకసారి ఈ రోట్లో వేసుకొని మళ్ళీ దంచుకోవాలి సెకండ్ టైం. దంచిన తర్వాత మళ్ళీ మనం మిక్సీ జార్కి వేసేసి పెట్టుకుంటే మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది. కాబట్టి మనకి ఎప్పుడైనా కావాలి అని అంటే దానిలో పోపు పెట్టుకొని మనం పచ్చళ్ళ వాడుకోవచ్చు, లేదంటే ఫిష్ కర్రీలో కూడా వేసుకోవచ్చు. చింతకాయ తొక్కుని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది టేస్ట్ చేస్తే కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. సరే ఫ్రెండ్స్, నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాము. ఇందులో వేసి దంచాలి కదా, అది కూడా చూపిస్తాను. వేసి బాగా మళ్ళీ ఒకసారి మెత్తగా మళ్ళీ దంచుకోవాలి. విత్తనాలన్నీ సపరేట్ చేసేసాం కాబట్టి ఒక మెత్తగా పేస్ట్లా చేసి పెట్టేసుకుంటే మనం ఎప్పుడైనా మళ్ళీ యూస్ చేసుకోవచ్చు. అన్ని కొలతలతో కరెక్ట్గా ఉంటాయి. 1 సంవత్సరం అయినా మనకు చింతకాయ తొక్కు అలాగే ఉంటుంది. మీరు మిక్సీ అయినా పట్టుకోవచ్చు, లేదంటే దంచుకుంటే టేస్ట్గా ఉంటుందంటే ఇట్లయినా దంచుకోవచ్చు. లేదు మనకు మిక్సీలు ఉన్నాయి కదంటే మిక్సీకి వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. చూడండి, ఇలా దంచుకొని మళ్ళీ అదే బాక్స్లో పెట్టేసుకొని మెంతులు కాస్త వేపుకొని దీనిలో వేసేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చింతకాయ తొక్కు ఎలా మనం పెట్టుకోవాలో నిల్వగా చూపించాను కదా. విత్తనాలు ఎలా వేరుపడతాయో కూడా చూపించాను. నెక్స్ట్ టైం ఇది పోపు వేసేటప్పుడు కూడా చూపిస్తాను ఒక 3 days తర్వాత. ఓకే ఫ్రెండ్స్, బాయ్, వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
ఇట్లా నిలవ పెట్టుకోవాలి అని అంటే కొంచెం కూడా వాటర్ అయితే టచ్ కూడా అవ్వకూడదు. చివరికి మన హ్యాండ్స్ కూడా పరిశుభ్రంగా ఉండాలి. అలాగే తడి కూడా ఉండకూడదు మన చేతులు కూడా. అప్పుడే నిల్వ ఉంటుంది పచ్చడి, లేకపోతే బూజు పట్టేస్తుంది. ఓకే ఫ్రెండ్స్.